హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే ఆంజనేయుల స్వామి కాడికైతే వచ్చేసాం మనం. చూడండి, ఇది శనివారం రోజు చేసిన ఆకుమాల ఎంత బాగుందో స్వామికి. ఇంకా స్వామి కాడ పూజ చేసుకున్నాక మళ్ళీ పెడతా. ఆంజనేయుల స్వామి కాడ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం అమ్మవారి కాడికి అయితే వచ్చేసాం. అమ్మవారి కాడ పూజ చేసుకోవాలి. అమ్మవారి కాడ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆంజనేయుల స్వామికి ఎల్లో కలర్ పూలు అల్లాను. అమ్మవారికి మట్టికి గన్నేరు పూలు. చూడండి, అమ్మవారి పింక్ చీర, పింక్ పువ్వులు వెలిగిపోతుంది అమ్మవారు. ఇంక ఇప్పుడు శివయ్య కాడికి వెళ్ళి శివయ్య కాడ చేసుకోవాలి ఫ్రెండ్స్. అమ్మవారి కాడ పూజ కంప్లీట్ అయిపోయింది. ఆరతి గురించినాను. ఆరతి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. శివయ్య కాడికైతే వచ్చేసాం. ఇంకా శివయ్య కాడ పూజ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పూజ చేసుకున్నాక మళ్ళీ పెడతా. ఇవి తేనెలో ముంచి పెడితే చాలా అంటే చాలా మంచిదంట. అట్నే బెల్లం దీపం చాలా అంటే చాలా మంచిదంట. నేను చేస్తున్నాను, మీరు చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి జరుగుతుంటే ఇంకా శివయ్యనైతే అలంకరించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఈరోజు శివయ్యనైతే ఇట్లా అలంకరించుకుంటాను. పొద్దున్నే చేసుకోవచ్చు, కానీ నేను చేసిన వెంటనే ఇంకా వచ్చి అందరు నీళ్ళు పోస్తారు. నాకు ఎందుకో అనిపించదు. దానిమ్మ పూలు ఇట్లా తేనెలా ముంచి ఇట్లా శివయ్యకి పెట్టాలి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను, మీరు చేయండి తప్పకుండా. దీపం అయితే ఇట్లా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా శివయ్యని అయితే ఇట్లా అలంకరించి ఇట్లా దీపం పెట్టుకొని ఇట్లా పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని పూజా వీడియోలు మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండను గాక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.